అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కాకరకాయ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కాకరకాయ చేదు రాకుండా కర్రీ కమ్మగా వండాలి అంటే ఈ విధంగా వండండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. ఈ కాకరకాయ గ్రేవీ చపాతీలోకి, రోటీలోకి, వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్‌గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. అర కేజీ కాకరకాయలతో మనం కర్రీ వండుకోబోతున్నామండి. అందుకోసం ముందుగా పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టేసుకొని అందులో ఒక గంట సగం ఆయిల్ పోయాలి. కాకరకాయలని నీట్గా కడిగేసుకొని కాటన్ క్లాత్తో తుడిచి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో వేసి కలిపేయాలి. ఇందులోనే సగం టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి. దూరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మనకు కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం వేయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోని పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక 20 వరకు వేసి వేయించుకోవాలి. ఎల్లిపాయలు కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే కొద్ది కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సగం టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలండి. ఆనియన్ ఇలా దూరగా వేగితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఎర్ర పండిన టమాటాలని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. టమాటా పేస్ట్ అంతా తాలింపులో బాగా కలిసిపోయేలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. టమాటా పేస్ట్ బాగా ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఆనియన్ అంత చింతపండును మనం రసం తీసుకొని ఇందులో పోయాలి. ఈ కప్పుతో ఒక కప్పు అండి, కరెక్ట్గా సరిపోతుంది పులుపు. సంవత్సరానికి సరిపడా చింతపండు, కారం పొడి, పసుపును మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో రీసెంట్గా పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇందులోనే ఒక సగం గ్లాసు నీళ్లు పోసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలండి. మనము కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా సగం టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మన కర్రీ ఎలా అయిందో చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. కొంచెం మనకు థిక్నెస్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని కలిపేసుకోవాలి. గ్రేవీ రెడీ అయిన తర్వాతనే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలండి ఇప్పుడు, ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా నిదానంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఓకే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనకు గ్రేవీ ఈ మాత్రం ఉండాలి అనుకుంటే ఇప్పుడే దింపేసుకోవచ్చండి. లేదు ఇంకా తిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే మన కాకరకాయ కర్రీ రెడీ. ఇలా పొయ్యి మీకల్లా దింపేసుకున్నాక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసి గ్రేవీ ఇంకాస్త చిక్కబడి కలర్ఫుల్గా అవుతుంది కర్రీ. చూసాం కదండి, అందరు ఇష్టపడే కాకరకాయ గ్రేవీని ఎంత సులువుగా చేసేసుకున్నామో, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన వుడెన్ స్టవ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.